నేను చెప్తానే ఉన్నా పొద్దు మాపు కూలర్లు నడుచుడేనాయే ఫ్యాన్లకు రెస్టే లేదు కరెంటు బిల్లు ఎట్లా కట్టాలే మంచిగానే ఉన్నది నువ్వంటే ఆఫీస్లో ఏసీలో కూర్చుంటావు ఇంట్లో ఏమన్నా వశపడుతుందా ఫ్యాన్ బంద్ చేసి జర్రసేపు కూసో తెలుస్తుంది అబ్బా పోయిన నెల దాకా మంచిగా ఉండే 200 యూనిట్ల లోపు గాలిస్తే ఫ్రీ కరెంటు కింద 0 బిల్లు కొట్టిండ్రు ఈ నెల బిల్లు గట్టక తప్పేదట్టు లేదు ఇగో గిట్లనే ఉండొచ్చు చాలా ఇండ్లల్లా ఏం చేస్తారు మరి ఎండ కాక గట్లున్నది ఎండ దెబ్బకు తుకతుక ఉడుకుతుంది తెలంగాణ వడదెబ్బతోటి ఇప్పటికే 19 మంది జీవిడ్చిండ్రంటే చూడుండ్రిగా ఎండ సురుకులు ఎట్లున్నాయో ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల మంచిర్యాల రాజన్న సిరిసిల్ల జిల్లాలకు రెడ్ అలర్ట్ పెట్టిండ్రు వాతావరణ శాఖోళ్ళు ఈ జిల్లాలల్లా 45 డిగ్రీల ఎండ కొడుతుందట కడమ జిల్లాలల్లా 40 డిగ్రీల ఎండతోటి ఆరెంజ్ అలర్ట్ నడుస్తుంది పగటిపూట ఎండ తీవ్రత 40 డిగ్రీలు దాటింది కాబట్టి అదే స్థాయిలో రాత్రిపూట కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి అధికంగా పెరిగే అవకాశాలు కూడా ఈ యొక్క జిల్లాలకు ఉన్నాయి. కుక్కర్లేసి ఉడకబెట్టినట్టే ఉంటుండొచ్చు రాత్రి సుత పగటిలి బయటికి రావాలంటేనే గజ్జుమంటున్నారు పబ్లిక్. ఫుల్ వేడి అవుతుంది బయట వెళ్ళాలంటే భయం అవుతుంది. బట్టలు మొత్తం తడిచిపోతున్నాయి సార్ ఘోరం ఉంది ఎండలు విపరీతంగా ఎండలు ఉన్నాయి అసలు వర్క్ కూడా ఏం చేయలేదు ఎక్కడ కూడా బయటకు వెళ్దామన్నా చాలా విపరీతమైన భయం అవుతున్నాయి. పరిస్థితి ఏమో గిట్లుండే అర్జెంట్ పనులుంటే అడుగు బయట పెట్టక తప్పదాయే. హాస్పిటల్ వెళ్ళాలండి హాస్పిటల్ తీసుకెళ్దామని వచ్చినాం. డ్యూటీలకు ఎట్లా పోతుండ్రో గాని కరువు పని చేస్తోళ్ళదైతే చిన్న గోస కాదు. లేవు ఏం లేవు 10 ప్లేసులు లేదు ఏం లేదు ఇంకో 2-3 వద్దులు ఇట్లనే ఉంటదట. పోరలు పెద్ద మనుషులు అస్సలు బయటికి వెళ్ళకుండ్రి ఎండాకాలం వెళ్లేదాకా ఎవ్వల జాగ్రత్తలు ఆళ్ళుంటే మంచిది.